శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దేశానికి మహామహా రాజకీయ నాయకులను అందించిన యూనివర్సిటీ ఇప్పుడు ఆ క్యాంపస్ రాజకీయ ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతోంది. కులాల కుంపట్లో పడి రగులుతోంది. గ్రూప్ రాజకీయాల్లో పడి నలుగుతోంది. 70 ఏళ్ల వర్సిటీ చరిత్ర, పేరు, ప్రతిష్ట, నమ్మకం ఈ 10 ఏళ్లలో మంటగలిసిపోయాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పాదాల చెంత 1954లో వెలిసింది ఎస్వి యూనివర్సిటీ. 3000 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు అప్పుడు పనులకు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యూనివర్సిటీలో మొత్తం 54 విభాగాలున్నాయి. 150 డిగ్రీ కాలేజీలు అనుబంధంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 20 మంది వీసీలు, 42 మంది రిజిస్ట్రార్లు పనిచేశారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే క్యాంపస్ నుంచి విద్యార్థి రాజకీయాలు నడిపి సీఎంగా ఎదిగారు. అనేక మంది ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకులను దేశానికి అందించిన ఎస్వి యూనివర్సిటీ ప్రతిభ రాను రాను మసకబారిపోతుంది. ఉన్నత విలువలతో నడిచిన క్యాంపస్ 1960 నుంచి 1970 దశకాల్లో రాజకీయ రంగు పులుముకుందే. 2 సామాజిక వర్గాల మధ్యనే ఆధిపత్య పోరు నడిచిందే. సమాజ శ్రేయస్సుకు తోడ్పడాల్సిన విశ్వవిద్యాలయం కాస్త కుల సమీకరణాలకు వేదికగా మారిందే. వెనుకబడిన విద్యార్థులు మేము సైతమంటూ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం క్యాంపస్లో 20కి పైనే కమ్యూనిటీ అసోసియేషన్లున్నాయి. యూనివర్సిటీ మొత్తం రాజకీయ కేంద్రంగా మారిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వారిదే ఇక్కడ పెత్తనం. నేతల పుట్టినరోజులను, పెళ్లి రోజులను క్యాంపస్లో వేడుకలా చేస్తారు. యూనివర్సిటీని ఏకంగా ఫంక్షన్ హాల్లా మార్చేస్తారు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి భారీ కేకులు కోసి బాణసంచా కాలుస్తారు. అధికార పార్టీకి అధికార కార్యాలయంలాగా మారిన యూనివర్సిటీలో సమస్యల గురించి నిలదీసేవారే లేరు. ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియదు. వీసీ ఎవ్వర్నీ కలవరు. ధర్నా చేస్తే అడ్డుకుంటారు. అదే రాజకీయ పార్టీల నేతలొస్తే గంటలు గంటలు కాఫీలు, టీలు తాగుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. హెచ్ బ్లాక్ అంతా పొలిటికల్ క్యాంపుగా తయారైంది. ఇక్కడ నిజంగా ఇక్కడ చదువుకొని ఫీజులు కట్టి వేలాది రూపాయలు యూనివర్సిటీ కట్టిన విద్యార్థులు మాత్రం పక్కన పెట్టి ఈరోజు కేవలం రాజకీయ పార్టీలు మాత్రం అధికారంలో ఉన్న ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళందరూ మాత్రం ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ యొక్క యూనివర్సిటీ నిలయంగా మారిపోయింది. రాజకీయాలకు నిలయంగా మారిన యూనివర్సిటీలో గళమెత్తి పోరాడితే తప్ప ఏ సమస్య సాల్వ్ కాదు. ప్రొఫెసర్లు లేరు. పాలక మండలిలో జవాబుదారీతనం లేదు. డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. 450 ప్రొఫెసర్ పోస్టుల్లో వేకెన్సీ ఉంది. ఏ సర్కార్ వచ్చినా వాటిని భర్తీ చేయడం లేదు. తెలుగు డిపార్ట్మెంట్లో ఎవ్వరూ చేరడం లేదంటే యూనివర్సిటీ స్థాయి ఎంతగా దిగజారిపోయిందో ఊహించండి. ఇక్కడ ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కో ప్రొఫెసర్ అన్నట్టుగా ఉంది. ఎవరి గ్రూపులు వాళ్లవే. లైంగిక వేధింపులు సర్వసాధారణం. ఎవరి మీద చర్యలు తీసుకోరు. గంజాయి కామన్ అయిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ యూనివర్సిటీ చరిత్రకు మాయని మచ్చ. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది యూనివర్సిటీ. ఈరోజు ఒకవైపు రాజకీయాలు ఏ అధికార పార్టీ అండదండలు ఉంటే ఆ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్కడ బ్యానర్లు వెలుచుకోవడం, ఆ బ్యానర్లు దింపడం, అక్కడికి వచ్చి వైస్ ఛాన్సలర్ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా కేకులు కట్ చేయడం, ఇట్లాంటి సర్వసాధారణంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాత్కాలిక రోజువారీ వేతనంతో కూడినటువంటి నియామకాలను చేపట్టకూడదని ఉన్నత విద్యాశాఖ 2022 నవంబర్ 11న ఉత్తర్వులిచ్చింది. అవసరమైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను పక్కన పెట్టిన గత వీసీ రాజారెడ్డి, రిజిస్ట్రార్ మహమ్మద్ హుసేన్ 100 మంది టెంపరరీ ఉద్యోగులను, 150 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని, 50 మంది గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకున్నారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో వచ్చిన వారే ఉన్నారు. ఇటీవలే ఒక 500 మందిని అంతర్గత బదిలీల పేరుతో లక్షలు వసూలు చేశారు. వీసీకి రిజిస్ట్రార్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రిజిస్ట్రార్ ఛాంబర్ అయితే నిత్యం బయట వ్యక్తులతో కళకళ్లాడుతుంది. టెండర్ దక్కించుకోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఎవరినైనా తొలగించాలన్నా అంతా రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే జరిగి తీరాల్సిందే. వీసీ జస్ట్ నామ మాత్రమే. ఇక్కడ విద్యార్థులను వీసీ దగ్గరికి వెళ్లనియ్యరు. పాస్ అయిన కోర్సులకు సర్టిఫికెట్లు ఇవ్వరు. రెక్టార్ పోస్ట్ను ఇంకా భర్తీ చేయలేదు అంటే అలసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 16 ఏళ్లుగా రిక్రూట్మెంటే జరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. పైగా ఫీజులు విపరీతంగా పెంచేశారు. బలవంతంగా పనికిరాని కోర్సులను నెత్తిన రుద్దుతున్నారు. ఒక్కొక్క కోర్సుకి 1000 రూపాయలు చొప్పున, అంటే మొత్తం 4 సబ్జెక్టులకి 4000 కట్టాలని చెప్పి, ఒకవేళ ఈ ఫెయిల్ అయితే మొత్తం పీజీ పరీక్ష మొత్తం ఫెయిల్ అయినట్టేనని, అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి 2000 చొప్పున మొత్తం సంవత్సరానికి 8000 కట్టి మళ్ళీ రాసుకోవాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీ బలవంతంగా పనికిరాని కోర్సుల్ని ఈరోజు విద్యార్థుల మీద రుద్దుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ వీసీతో నడిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పార్టీల రంగు పూసి ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
ఎస్పీయూలో 252 మంది అకాడమిక్ కన్సల్టెంట్ల పరిస్థితి అయోమయంలో పడింది. వీరిలో సుమారు 100 మందిని తొలగించి తమ అనుచరులకు అవకాశం ఇవ్వాలని అధికారులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంవత్సరాల తరబడి కొంతమంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది అక్రమ మార్గంలో వచ్చారని యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. గతంలో నియామకాలకు సంబంధించి కోర్టు కేసులున్నాయి. అకాడమిక్ కన్సల్టెంట్స్లు, గెస్ట్ ఫ్యాకల్టీ అంటూ సిబ్బందిని నియమించుకుంటూ పోతున్నారు. వీరు కూడా రాజకీయాలకు అనుగుణంగా అపాయింట్ చేసుకుంటూ ఉన్నారు. ఇందులో కొందరికి జీతాలు సరిగా ఇవ్వరు. 3-4 నెలలు పెండింగ్లోనే ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ప్రొఫెసర్లకు కానీ ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి కానీ ఇప్పటి వరకు కూడా శాలరీలు ఈ రోజుకి కూడా 3 నెలలు 4 నెలలు అవుతున్నా కానీ శాలరీలు రాక వాళ్ళు ఎంతో బాధలు పడుతారు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పీయూలో సీట్ల అమ్మకం సర్వసాధారణం. ఏటా 100 సీట్లను సేల్ చేసి పడేస్తారు. ఒక్కో సీటుకు 80,000 నుంచి 1,00,000 చొప్పున అమ్మేసుకుంటారు. అన్ని కోర్సులను పొరుగు రాష్ట్రాల విద్యార్థులతో నింపేస్తున్నారు. వాళ్లు క్లాసులకు హాజరు కాకున్నా 100% అటెండెన్స్ హామీతో జాయిన్ చేయించుకుంటున్నారు. లా కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితే. గతంలో ఎస్వీయూలో బీఈడీ దందాను విద్యార్థి సంఘాలు బయటపెట్టాయి. ఆ వివాదం పెద్దది కావడం అప్పటి రెక్టార్ ఆచార్య జానకిరామయ్య రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చాప కింద నీరులా బీఈడీ వ్యాపారం జరుగుతోంది. గత ఏడాదిగా ఎటువంటి టెండర్లు లేకుండానే ఆన్సర్ షీట్ల ముద్రణ, లక్షల విలువ చేసే వర్సిటీ స్క్రాప్, భవనాల మరమ్మతులు, హాస్టల్ పునర్నిర్మాణం, యూనివర్సిటీ ఆస్తుల లీజు, క్యాంటీన్ల నిర్వహణ వంటి పనుల విషయంలో తమ సామాజిక వర్గాల వ్యక్తులకు పనులను అప్పగించేస్తున్నారు. ప్రొఫెసర్లంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, ప్రైవేట్ కాలేజ్లో పనిచేస్తూ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారు. క్లాసులు సరిగ్గా జరగకపోవడంతో విద్యార్థులు ఎప్పుడూ ధర్నాలు, బందులు అంటూ బయట తిరుగుతుంటారు. పరీక్షల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని దోపిడీకి తెగిస్తారు. లాస్ట్ మినిట్ వరకు హాల్ టికెట్ ఇవ్వరు. పరీక్షల సమయంలో మన యూనివర్సిటీ వీసీ గారు అయితేనేమి, రిజిస్ట్రార్ గారు అయితేనేమి, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అయితేనేమి, మీకు రియంబర్స్మెంట్ పడలేదు, మీరు స్వయాన మీ చేతుల మీదుగా మీరే డబ్బులు కట్టాలి అని చెప్పి విద్యార్థులను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. క్యాంపస్ లో సుమారు 58 విభాగాలుండగా గత ఏడాది 11 విభాగాలను మెర్జ్ చేసి 47 విభాగాలకు కుదించారు. ఆర్ట్స్ గ్రూప్ లోని సుమారు 8 కోర్సులకు మంగళం పాడేశారు. అన్నీ కలిపి మొత్తంగా 3,000 సీట్లుంటే గత ఏడాది కేవలం 1,800 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. డిమాండ్ ఉన్న కోర్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. జరిగే పరిశోధనల్లో క్వాలిటీ లేదు. 650 మంది ఉండాల్సిన పీహెచ్డీ గైడ్లు 150 మందికే పరిమితమైపోయారు. 500 వరకు ఖాళీలున్నాయి. ఉన్న వాళ్ళంతా కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చిన వాళ్లే. ఎక్కడ కూడా పర్మనెంట్ ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువు చెప్పే వారంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదనో పిహెచ్డీ చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు లేరు. యూనివర్సిటీకి ఎప్పుడు చూసినా నిధులు కొరతే. ఉన్నవి జీతాలకే సరిపోవు. కొత్త కోర్సుల ఊసే లేదు. అన్నీ తాతల కాలం నాటివే. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఎప్పుడో మా తాతల కాలంలో చదివినటువంటి కోర్సులే ఈ రోజు వరకు అవే కోర్సులు కొనసాగిస్తున్నారు. కొత్త కోర్సులు పెట్టండి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయండి. ఆ రకంగా యూనివర్సిటీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు యూనివర్సిటీ అధికారులపైన ఉంది. ఎస్పీయూలో ఇటీవల బయట వ్యక్తుల సంచారం పెరిగింది. చీకటి పడితే చాలు ప్రతి చెట్టు బారైపోతోంది. హాస్టళ్ల వెనకాల ఏరితే 2 ట్రాక్టర్ల ఖాళీ సీసాలు దొరికాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు భద్రతా వైఫల్యం ఎంత అధ్వాన్నంగా తయారైందో. యూనివర్సిటీ ప్రాంగణంలో చాలాసార్లు శ్రీగంధం, ఎర్రచందనం చెట్లు మాయమైపోయాయి. చెట్లను రాత్రిపూట కొట్టి అమ్ముకున్నారు. గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వర్సిటీలో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఓ రౌడీ షీటర్ ఏకంగా హాస్టల్ లోపలికి వెళ్లి ఒక విద్యార్థిని పొడి చేశాడు. ఆ ఘటన సంచలనంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో హాస్టల్స్ లో తిష్టవేస్తుంటారు. పేకాట, మందు, విందు ఇలా క్యాంపస్ లో జరగని అరాచకమే లేదు. రాజకీయ నాయకుల అండదండలతో హడావిడి చేస్తూ బందులు, ధర్నాలు, బ్లాక్మెయిల్ చేస్తూ కాలం గడుపుతుంటారు. సెక్యూరిటీ చూస్తూ ఉంటుందే తప్ప అడ్డుకోదు. అడగరు. లేడీస్ హాస్టల్ కు భద్రతే లేదు. అడిగితే 130 మంది గార్డులున్నారని చెప్తారు. వాళ్లు ఎక్కడా కనిపించరు. క్యాంపస్ లో వెహికల్స్ మితిమీరిన వేగంతో నడుపుతారు. వాళ్లంతా ఔటర్సే. ఎక్కడ చూసినా అవుటర్లు ఈ రోడ్లో 80-100 స్పీడ్లో పోతున్నారు. ఇక్కడ సరిగా గేట్ కాడ చూస్తే వాచ్మెన్లు ఉండరు. కనీసం వాచ్మెన్లు మాత్రం ఎందుకు ఉండలేరని వీసీ గారిని అడిగితే మేము 130 మంది స్టాఫ్ని పెట్టున్నాము, యూనివర్సిటీ అన్ని గేట్లలో వాచ్మెన్లు ఉన్నారు, ఎవరు అవుటర్లు లోపల రానికుండా మేము పకడ్బందీగా చేశామంటారు. యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ సెక్షన్ కలెక్షన్ల విభాగంగా మారిపోయింది. ఒక్కో సర్టిఫికెట్ కు 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎస్వీయూలోని దూర విద్యా కేంద్రం అవినీతి అడ్డాగా మారిపోయింది. లక్షలు ముట్ట చెబితే కానీ పనులు జరిగే పరిస్థితి లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సెంటర్ల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు మామూళ్లు పంపుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలో పరిశోధనలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం విచారకరం. నాక్ A+ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ పరిస్థితి ఇంత దారుణంగా పడిపోవడం ఇదే